పామారు నియోజకవర్గంలో ఉన్నాం. కుమార్ రాజా గారు గెలుస్తాడు. కుమార్ రాజా గారికి కూడా ఒకసారి చూద్దాం నియోజకవర్గంలో. ఫ్యాన్ చేద్దాం అనుకుంటాం బాబు అనిల్ కుమార్ గారికి. సంవత్సరమా మనకు వచ్చేది ఏమీ లేదు. మాకేముంది ఎవరు గెలిచినా ఒకటే. నేను జగన్మోహన్ రెడ్డికి సాధన ఇస్తా ఉన్నారు, పట్టాలు మట్టి ఇచ్చారు, సూపర్ చూపించారు, అంతేగా మాకు ఎవరా గిట్టుబాటు లేదు. ఎవరి కాళ్ళకి ఎవరు తినేసినట్టు తినేస్తున్నారండి. మన పడితే పడితే అన్నారు. అనిల్ కుమార్ గెలిచాడు. తాళాలు ఇవ్వాల 5 సంవత్సరాలు మట్టి కూడా ఇంతవరకు ఇచ్చింది లేదు. ఇస్తాం పథకాలు గిరికాలు అన్ని అవసరం లేదండి. డబ్బు ఎవరు ఎక్కువ చాలు. అదేంటి కుమార్ రాజా గారు అనిల్ కుమార్ నిలబడ్డాడు. ఎవరి రూపాయి అయితే ఆడే గెలుస్తాడు. రూపాయి తీసుకుని ఓటేస్తారా అంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళు దేశం మొత్తం వాళ్ళే. ఆయన అన్న మాట నిలబెట్టుకోలేదండి. అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాం. మన గారి ముఖం చూసి డెఫినెట్ గా వేస్తారు, వేస్తాం కూడా. ఇంతమరికి పామా జెండా టీడీపీ జెండా ఎగరల ఈసారి ఎగురుద్ది. హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పామారు నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ వైసీపీ నుంచి అనిల్ కుమార్, అలాగే టీడీపీ జనసేన నుంచి కుమార్ రాజా నిలబడడం జరిగింది. సో ప్రజాభిప్రాయం ఏంటో ఈరోజు మనం వెళ్ళి తెలుసుకుందాం. గెలిచేదా అనేది మనం అటు చేస్తాం. మీరెవరికి వేద్దాం అనుకుంటున్నారు? కుమార్ రాజా గారికి ఓటేస్తారు. ఎందుకంటే కుమార్ రాజా గారికి కూడా ఒకసారి చూద్దాం నియోజకవర్గంలో. వాళ్ళ నాన్నగారు ఓడిపోయారు కదా, ఇంకొకసారి చూద్దాం. స్టేట్ లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? స్టేట్ లో అయితే చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నాము. పరిస్థితులు ఎలా ఉంటాయి అప్పుడు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కోరుకుంటున్నారు? అభివృద్ధి కోసమని చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాం. ఏం అభివృద్ధి అయింది? స్టూడెంట్ కి ఏం ఉపయోగం ఉంది? ఫీజు రిబర్స్మెంట్లు ఇస్తారు, సుఖమే ఉందండి. ఫీజు రిబర్స్మెంట్లు ఇచ్చినా ఏది ఇచ్చినా ఆరోగ్యశ్రీ అనేది అన్ని హాస్పిటల్ అవైలబుల్ లేదు కదా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేది అన్ని హాస్పిటల్ అవైలబుల్ లేదు. ఏదో మనకు ఇప్పుడు ఇన్ కేసు ఒక స్ట్రోకే వచ్చింది, ఆరోగ్యశ్రీ అవైలబుల్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎలా కుదురుతుంది? టైం కుదరదు కదా. అన్ని హాస్పిటల్ ఫెసిలిటీ ఉందనుకో, ఏదో ఒక హాస్పిటల్లో జాయిన్ అవుతాం. అలా అని చెప్పి ఒక కంపెనీ లేదు రాష్ట్రంలో అభివృద్ధిగా. పోలవరం ప్రాజెక్ట్ అయిపోయింది అట్నే. అట్లా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రైతులకు అనుకూలమైన రేట్ లేదు. ఆర్బీకే కేంద్రాలు అన్నారు. ఆర్బీకే కేంద్రాల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వచ్చి దళారుల ద్వారానే మళ్ళీ వ్యాపారం మిల్లర్స్ వాళ్ళ ఇష్టం. 1630 రూపాయలు ఉన్న ధాన్యాన్ని 1100 1200గా కొన్నారు. రైతుకు లాభం లేదు కదా. ఇప్పుడు అదే చంద్రబాబు టైంలో కూడా 1470 రూపాయలు ధాన్యం అమ్మాము. ఇవాళకి ఆ 1470 రూపాయలకు మించి అమ్మట్ల ధాన్యం. కొన్ని వ్యవసాయ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మామూలుగా అభివృద్ధి పరంగా ఉన్నాయి. కరెంట్ ఛార్జీలు ఉన్నాయి. నెలకి ఆ టైంలో 700 రూపాయలు 2 నెలల మీద కడితే ఇప్పుడు నెలకి 600 750 రూపాయలు కడుతున్నాం. మరి పూర్తి స్థాయిలో తెలుగుదేశం ఇంకా జనసేన క్యాడర్ అంతా కలిసిందా? పామారు కలిసిందని అనుకుంటున్నాం. అంటే కలిసిందనేది ఒకళ్ళని ఇది ఉద్దేశించి చెప్పలేం కదా. కలిసినా కలవకపోయినా సపోర్ట్ చేస్తున్నారా లేదా? ఎందుకంటే ఇంతకు జనసేన నుంచి ఇన్ఛార్జ్ కింద రామకృష్ణ గారు ఎవరు ఉన్నారు, అదే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా? కుమార్ రాజా గారు సపోర్ట్ చేయాలిగా, తప్పదుగా. ఎవరికి వెళ్తారు అనుకుంటున్నారండి? మేము ఫ్యాన్ చేద్దాం అనుకుంటాం బాబు అనిల్ కుమార్ గారికి. ఎందుకు? జగన్ గారు కోసం లేకపోతే బాగా చేశారని? జగన్ గారి మొహం చూసేనే వేస్తాం మేము. అనిల్ కుమార్ గారికి బాగా చేశారా? సరే, ఆయన కొన్ని చేయలేకపోయారు. లోకల్ మాటలు విని చేయలేకపోయారు. జగన్ గారి ముఖం చూసి మేము వేస్తాం. ఓకే, లోన్ వచ్చి నీళ్ళు కట్టుకున్నాను, 2 లక్షలు లోన్ వచ్చింది. అపోజిషన్ పార్టీ వాళ్ళు అభివృద్ధి లేదని చెప్పి, మద్యం అమ్మనని చెప్పి అమ్ముతున్నారని చెప్పి ఇలాంటి ఎలిగేషన్స్ అన్ని వేస్తున్నారు కదా. చెబుతారు కండి, మరి అపోజిషన్ పార్టీ అంత మాత్రం మాట్లాడిపోతే ఎట్లా? చెబుతారు కదా, కూడా చెప్పాలిగా. చెబుతారు, మనమైనా చెబుతాం. రేపు చంద్రబాబు నాయుడు సరిగ్గా చేయలేదంటారా ముందు చేసిన 5 సంవత్సరాలు? ఆయన కొద్దిగా అన్న మాట నిలబెట్టుకోలేదండి. జనాలు చూస్తున్నారు కదా బాబు. ఇంటింటికి టీవీ ఉంది, వాళ్ళు ఏం చెప్పడం కాదు. ఇంటింటికి టీవీ ఉంది, ఇంటింటికి చేతిలోనే ఫోన్లు ఉంటున్నాయి, టచ్ ఫోన్లు. మీరు నేను చెప్పేది ఏముంది బాబు? చూస్తున్నారు, జనం చూస్తూనే ఉన్నారుగా. 3 రాజధానులు కూడా నిదానంగా అయితేయండి, నిదానంగా అయితే బాబు. ఒక తండ్రికి 4 పిల్లలు ఉంటే తండ్రికి న్యాయం చేయగలుగుతున్నాడా? అట్లా జగన్ గారు నిదానంగా చేస్తాడు. కుమార్ రాజా అంటారా? అనుకుంటున్నారు బాబు. ఆడవాళ్ళు ఎట్టేస్తారు, ఆడవాళ్ళు చెప్పు, ఇది చాలా ఇంపార్టెంట్. నేనున్నా బాబు, మా ఆడవాళ్ళు ఎట్టేస్తారో తెలియదు, చెబుతున్నా. అది ఇది అనుకుంటే తెలియదు. కొన్ని పనులు అయితే పెండింగ్ పడి కాదంటలా అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ ఊహ అంతే. ఆడవాళ్ళు
జగన్ గారి ముఖం చూసి డెఫినెట్ గా వేస్తారు, వేస్తాం కూడా. అనుకున్నది అయితే జగన్మోహన్ రెడ్డికి 156 వస్తాయి అంటున్నారండి సీట్లు. 156 56 170 ఎంత అన్నారు? 175 ఆయన అంటున్నాడు, 156 వస్తాయని వీళ్ళు అనుకుంటున్నారు. అది మీరు కూడా జగనేనా? నేను జగనే, తెలుగుదేశానికే పడద్దు ఓటు. మీరు జగన్ కానీ తెలుగుదేశం ఓటేస్తారు. ఓటు తెలుగుదేశానికి. పందెం పట్టిదేమో జగన్, ఓటేసేదేమో చంద్రబాబు నాయుడు. బాగుంది. ఏదో లోకల్ పరిస్థితి ఏంటి? కుమార్ రాజు గారు అనిల్ కుమార్ నిలబడ్డాడు. ఎవడు రూపాయి అయితే ఆడే గెలుస్తాడు. ఇద్దరు సమానంగా అయితే డి అంటే డీగా ఎవడ గెలిచిన ఒక 10 ఓట్లతో గెలుస్తాడు. రూపాయలు అయితే ఓటేడిగా. అది అంటే రూపాయి తీసుకుని ఓటేస్తారా అంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళు దేశం మొత్తం వాళ్ళే. రూపాయితో లేకపోతే ఏంటి? వచ్చారంటే రూపాయి లేకుండా వస్తారా చెప్పండి. అదే వచ్చాం మేము. అదే ఎవరు రూపాయి ఖర్చు పెట్టబోతే జగన్మోహన్ రెడ్డికి 170 ఇస్తున్నారు కదా మరి జగన్ గారు. ఏనండి నా మాట ఆగవేయండి. రూపాయి ఓటికి ఎవడో ఇవ్వకపోతే, ఇరుపక్షాలు ఓటికి రూపాయి ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డికి 174 వస్తాయండి. ఇద్దరు రూపాయి ఇచ్చే లెక్క అయితే ఎవడ గెలుస్తాడని చెప్పలేమండి. అది ఆడు 10,000 ఇస్తే ఓటికి, ఇటు 10,000 ఇచ్చే లెక్క అయితే ఎవరికి వేస్తాడో తెలియదు. ఇంట్లో 2 ఉంటాయి, 3 పెళ్ళాలకి ఒకటి 3 కోటి వేస్తారు. ఎవరికి ఎక్కువ పడతాయో తెలియదు. ఎవరికి వెళ్తారు చెప్తలేదు మీరు. ఎవరికి వెళ్తారనేది ఏముంది? ఎవడ రూపాయి ఇస్తాడు. నాది తెలుగుదేశం, గెలవనే వాళ్ళని తెలుగుదేశం. తెలుగుదేశం చెప్పరా? ఓకే ఓకే థ్యాంక్ యూ. సరదాగా మీరు మేము కూడా అంతే. నా కొడుకు 3,000 దిగుతున్నాడు నెలకి. 3,000 దిగుతున్నాడు. ఎవరికి ఎత్తాడు చెప్పమను. నేను జగన్మోహన్ రెడ్డికి క్యాండిడేట్ నేను అది కుమారాజు గారు గెలుస్తాడు. ఎందుకంటే అభివృద్ధి లేదండి ఇక్కడ. అభివృద్ధి ఏంటంటే ఇప్పుడు పిల్లలకి వేస్తున్నాడు, వీటిలో అన్ని తోసేసుకుంటున్నాడు, అన్ని చేస్తున్నాడు. నేను అంతకితం వైఎస్ఆర్కి వేసేవాడిని, ఇంతవరకు దేనికి వేయలే. నేను అంతకితం కూడా వైఎస్ఆర్కి వేసా ఫస్ట్ కాడ. ఇంతవరకు లేదు. అమ్మ ఒడి అన్నాడు, అయ్యి అన్నాడు, 45 సంవత్సరాలకి అన్నాడు, ఏమీ లేదు అండి. అంతేగాని అసలు అభివృద్ధి లేదండి. అసలు అభివృద్ధి లేదు. మామూలుగా చదువుకున్నాను, మా పిల్లలు టైం అయిపోతుంది వాళ్ళకి. ఏది నా 10 సంవత్సరాలు వచ్చినాయి వాళ్ళకి. ఏదైనా జాబ్ ఉందా? పని ప్రైవేట్ దాంట్లో కంపెనీలు చేసుకుంటాక ఏమైనా ఉందా? ప్రైవేట్ కంపెనీలు లేవు. అదండి జరిగేది అది. అంటే జగన్ గారి పథకాలు అన్ని బాగా పనిచేస్తలేదు. ఏమంటే ఇప్పుడు ఒక మాట ఏనండి, వాలంటీర్ పెట్టాడు, బాగానే ఉంది. వాలంటీర్ నాకు 1-2 గంటలు చేసుకుంటున్నారు, 7 పని అటు చేసుకుంటున్నారు. అదొకటి. ఇంకొకళ్ళు ఉన్నారు కదా జనము, కొంతమంది ఏది ఈ అంగన్వాడి టీచర్లు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి వచ్చేతని అసలు ఏమైంది మీకు ఏంటి అన్నది లేము ఆరా తీరు. జగన్ గారు ఏమంటున్నాడంటే మీరు ఎక్కడుందో ఏంటని నాకు ఫోన్ చేయండి అంటున్నాడు. వాళ్ళు ఎవరన్నా ప్రాబ్లం ఉందా మీకు ఏం చెప్పమంటున్నాడు. ఎవరో తెలుసు మాకు తెలియదు. వ్యవసాయం చేసుకునే వాళ్ళగా మేము. అదొకటి. నాకు నెల రోజులు రాల డబ్బులు వ్యవసాయానికి తోలే. నేను వ్యవసాయానికి నాకు రాలా, గిట్టుబాటు లేదు. ఎవరి కాళ్ళకి ఎవరు తినేసినంటే వాళ్ళు తినేస్తున్నారండి. ఏంటి నేను ముందు అవుతా. అంతకితం 70 అంతే. ఈ చంద్రబాబు తక్కువ అడిగి తీసేయండి. అంతకితం 65 రూపాయలు 70 రూపాయలు ఉండేది. ఇవాళ 140 రూపాయలు వాళ్ళ క్వార్టర్. ఎక్కడ తెస్తామండి? మంచినూనె రేట్ ఏమో అప్పుడు తగ్గింది. అంతకితం 200, 190 అట్ట కొనుక్కుని వెళ్ళాము. ఉల్లిపాయలు 50 రూపాయలు 60 రూపాయలు కొన్నాం. ఎవరన్నా అరికెట్టారా? అనిల్ కుమార్ గారు మరి ఇక్కడ ఏం చేయలేదండి. నేను ఎస్సీ క్యాండిడేట్ని, ఆయన క్యాండిడేట్ని. మాకు ఏమి చేయలే ఇంతవరకు. చెప్తున్నాగా, మాకు ఇళ్ల స్థలాలు లేవు, ఒక రోడ్లు లేవు, ఏమీ లేవు. అది కూడా చెప్తున్నాగా, నచ్చమైన మాలవాళ్ళు నేను. అది అసలు ఇంతవరకు లేదు. కాకపోతే ఏంటంటే కుల వ్యవహారంగా చెయ్యాలని మేము ఏదో శాతం తప్పనిది. కానీ అంతవరకు కానీ ఇంతవరకు ఆయన ఏది లేదండి. వస్తాడు మంచోడే. అక్కడ అన్నాడు కాదయ్యా ఈశ్వరరావు అక్కడి నుంచి నాకు రావాలి కదా, ఆయన ఇస్తే నేను ఇచ్చేది, ఆయన అన్ని గుర్తులో పెట్టండి అంటున్నాడు. మనం ఏం చేస్తామండి? మరి టీడీపీ జనసేన కలిసారు కదా, ఇక్కడ లోకల్ స్థాయిలో కలిసారా? బాగానే ఉన్నారు. ఎవరు
టీడీపీ ఇంకా జనసేన పార్టీ మెంబర్స్ కార్యకర్తలు బాగుందండి, బాగానే కలిసి పనిచేస్తున్నారు. బాగుంది. అయితే ఈసారి కుమార్ రాజా గారు వచ్చేస్తారు. వస్తాడు, గ్యారంటీ. 90% గ్యారంటీ, 99% గ్యారంటీ. నిజమే, ఎవరి మాట నిజమే. సలహా ఇస్తా ఉన్నారు, పట్టాలు మట్టి ఇచ్చారు, సూపర్ చూపించారు, అంతేగా మాకు ఎవరా పట్టాలు ఏమి రాలేదు, పథకాలు ఏమి 18,000 కూడా వేస్తామన్నారు, పథకాలు కూడా రాలేదు. ఓకే, మరి పింఛన్ ఒకటి వస్తున్నారు. వాలంటీర్లు వాళ్ళు వస్తున్నారా? మరి వచ్చే ఏం చెప్తున్నారు వాలంటీర్ వాళ్ళు? ఏమని చెబుతున్నారు? ఇస్తారని చెబుతున్నారు సోట్లు, ఇంకంతే. అంతగానే లేదు, ఇచ్చేంది లేదు. ఎవరికి వస్తారు మరి ఓటు? మాకు ఇష్టమైన వాళ్ళకి వేస్తామండి ఓట్లు. మమ్మల్ని ఎవరు బాగా చూస్తారో వాళ్ళకి వేస్తాం ఓట్లు. మమ్మల్ని ఎవరు బాగా చూస్తారో కుమార్ రాజా గారు ఉన్నారు. ఒక మాట చూడు అన్న అయిపోయింది. అందరూ అట్లా అన్న వాళ్ళు లేను, ఆ టైంకి ఎవరు కుదిరితే వాళ్ళకే వేసేస్తాం ఓటు. అది అంతే. ఈ 18,000 మన పడితే అన్నారు, వేయలే. ఈ పామరికల స్థలాలు ఇచ్చింది లేదు, 5 సంవత్సరాలు మట్టి కూడా ఇంతవరకు ఇచ్చింది లేదు. ఇస్తాము అందట్లేదు, ఏమీ లేదు, సరిగ్గా లేదు. ఇస్తామన్నారు, పిల్లలకి బళ్ళు అయ్యా ఇచ్చేయండి, తీసుకున్నాక అబద్ధం ఆడుకోకూడదు. ఇచ్చారు గెలిచాడు, మా స్థలాలు ఇవ్వాలా. కల్పన గెలిచింది, స్థలాలు ఇవ్వాలా. అనిల్ కుమార్ గెలిచాడు, స్థలాలు ఇవ్వాలా. ఎప్పుడు నుండో చూస్తాను ఉన్నాం, మేము ఇస్తాం అని ఊరిస్తాం, ఏకదెంగడం ఏమి ఇవ్వట్లే మాకు. ఏమి ఇస్తలేదు, పథకాలు అయితే రావట్లేదు అంటారు. అయితే పథకాలు అయితే ఫీజు రియంబర్స్మెంట్ పడ్డాయి, పడలేదంటలా. స్థలాలు ఒకటి, రోడ్లు బ్యాడ్. మరి ఈసారి మరి ఎవరు గెలిపిద్దాం? ఎవరు గెలుతారు అనేది మేము చెప్పలేం. అంటే మీకు అవి రాలేదు అంటున్నారు కదా? మాకు కొంత వచ్చినాయి, కొంత రాలా. అయితే స్థలాలు మాత్రం పక్కా ఈ ముగ్గురు గెలిచినా కూడా రాలమ్మా. ఎవరు గెలిచినా మా స్థలాలు ఇవ్వాలి. అది ఎవరు వస్తారండి, ఎవరు గెలిచినా మా స్థలాలు ఇవ్వాలి కండి. ఎవరు వస్తారండి మీకు కానీ చెప్పలేం కదా, స్థలాలు లేవు మాకు. ముందు ఉండాలి అద్దెలుకుండి బాధపడుతున్నాం. ఎవరు గెలుస్తారు అనుకుంటే రాష్ట్రంలో? ఏమోనండి, ఎవరు గెలుస్తారో తెలియదు కదా. ఇద్దరు డబ్బులు ఎవరు ఎక్కువ ఇచ్చాడు గెలుస్తాడు. డబ్బులు ఆడుతున్నారా? పథకాలు గిరికాలు అన్ని అవసరం లేదండి, డబ్బు ఎవరు ఎక్కువ ఇచ్చాడు అంతే. ఎవరు లేరు. ఇక్కడ ఎలా ఉందండి పరిస్థితి? ఇక్కడ అంతే, డబ్బు 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 డబ్బు. అదే మరి కుమార్ రాజా గారు ఉన్నారు, ఎవరు ఎక్కువ ఇస్తారో ఎవరికి తెలుసు. ఎవరు తెలుస్తుంది, మాకు తెలుస్తుందా? ఎవరు ఎక్కువ ఇస్తారో గెలుస్తారు. అది మాకేముంది, ఎవరు గెలిచినా ఒకటే. ఎవరు గెలిచినా ఎలక్ట్కి వెళ్ళినాడు తప్పుగా ఉంటాడు, రైట్ గా ఎవడు ఉండడం. అంతేగాని ఎవరికి వెళ్తాడు మనోడే, అంతే వేసినాం. ఎవరు వచ్చినా అట్టాకే పడతాయి. మీ పేరు? గౌతమ్. అని ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? వైసీపీ ఇంకా వైసీపీయా లేదా జనసేన టీడీపీ కూటమి? టీడీపీ. ఎందుకన్నా? ఇది వచ్చింది చేసింది ఏం లేదు. సీఎం చేసేది ఒకటి, ఇక్కడ ఎమ్మెల్యే చేసేది ఒకటి. ఇక్కడ ఎమ్మెల్యే సరిగ్గా పనిచేస్తారు, ఎక్కడ ఏది ఉంటే అది కబ్జా. అసలు ఏం మాట్లాడుంటారు కబ్జా. ఒక ఎలిగేషన్ చేస్తున్నారు, వాలంటీర్ని యూజ్ చేసుకుని ఓట్లు ఇది జరుగుతున్నాయి, ఓట్లు లేకుండా చూస్తున్నారు వాళ్ళు వైసీపీ. అది ఎంతవరకు నిజం? మీ ఏరియాలో మీరు ఏమైనా గమనించారా? వాలంటీర్లు అన్ని చేస్తున్నారు, వాలంటీర్లు అయితే మామూలుగా అయితే తిరుగుతున్నారు, ఇస్తున్నారు, పథకాలు అన్ని ఇస్తున్నారు, ప్లస్ వైసీపీకి ఓటు వేయాలని అడుగుతున్నారు. పక్క వాళ్ళు చేసేది అదే కదా. ప్రస్తుతానికి తెలియాలంటే అదే, ఏది చేయాలన్నా వాళ్ళు చెప్తేనాగా. ఈ లోకల్ స్థాయిలో టీడీపీ ఇంకా జనసేన పీపుల్ కలిసారా? బాగానే ఉందా? గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నాయి ఎమ్మెల్యే గారికి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు అయితే వైసీపీ నుంచి ఉన్నారు, టీడీపీ ఛాన్స్ ఉంది అంటారు. ఉన్నాయి. ఇంత మటుకి పామాజెండలో టీడీపీ జెండా ఎగరలా, ఈసారి ఎగురుద్ది పరిస్థితులు బట్టి. అదే ఇప్పుడు ఇటు నుంచి కూటమి అండి, ఇటు నుంచి వైసీపీ, ఇటు సైడ్ నుంచి కూటమి, జనసేన బీజేపీ 3 కూటమి అండి. ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఎవరు అనేది ఇప్పుడు ఏం చెప్పలేమండి. ఆ టైం వచ్చేటప్పటికి రెండు ఒకే రకంగా ఉన్నాయి పరిస్థితులు. అట్లా కాదు, అసలు ఇంతవరకు క్యాండిడేట్స్ ఏ పార్టీ డిసైడ్ చేయలే. ఇప్పుడున్నోళ్ళు కరెక్ట్ గా ఉంటారని లేదు. రేపు 18నో ఎప్పుడో నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు ఏ నియోజకవర్గంలో క్యాండిడేట్ ని ఏ పార్టీ నుంచో పెడతాం తెలియకుండా ఉంది. కాసేపు ఆయన చంద్రబాబు కుప్పం అంటున్నారు, కాసేపు పెనోలూరు అంటున్నారు. ఎవరు చెప్తాం బాబు, ఆ స్టాండర్డ్ అని ఎక్కడ లేండి. మేమేం చెప్తాం, మా ఒపీనియన్ చెప్పండి. మాకు పథకాలు వచ్చాయి కాదు, మాకు
పెన్షనర్ అని ఒక మూర్చోడికి బెల్డ్ వేస్తారు, మెడలో బెల్డ్ వేసారు. మాకు ఆ పథకాలు ఏమి రావు. పథకాలు అయితే మాకు రావు, ఎలిజిబిలిటీ లేదు. మరి ఏం చెప్పు మేము పథకాలంటే అది.